అందరికీ ముందుగా నమస్కారం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన కర్ల రాజేష్ ను చిలుకూరు పోలీసులు అకారణంగా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టి మృతికి కారణమైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాలు డిమాండ్ చేశాయి. ఎంఆర్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్ఛార్జి కందుకూరి సోమయ్య మాట్లాడుతూ కళ్ల రాజేష్ మృతికి బాధ్యులైన వారిని ఉద్యోగం నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ సూర్యాపేట జిల్లాలో 70 రోజులుగా పర్యటిస్తున్నారని, అందులో భాగంగా ఈ నెల 16న అర్వపల్లిలో ఏర్పాటు చేసిన కర్ల రాజేష్ సంతాప సభకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల సమావేశం అధ్యక్షులు కుంకుడుబాల రవి, జాతీయ కార్యదర్శి లక్ష్మణ, అంబేద్కర్ పోరాట ఆశా సమితి అధ్యక్షులు ఈదల వీర పాపయ్య, అర్వపల్లి ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జి గడ్డం కాసిం, విహెచ్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పాల్వాయి పారశురాములు, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండగడుపుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా పరిధిలోని కోదాడ పట్టణ కేంద్రానికి చెందినటువంటి కర్ల రాజేష్ను చిలుకూరు పోలీసులు అకారణంగా అరెస్టు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధుల విషయంలో దుర్వినియోగం పేరు మీద అక్రమ అరెస్ట్ చేసి కోదాడ, చిలుకూరు, అనంతగిరి పోలీస్ స్టేషన్లో 3rd డిగ్రీ చేసి అతనికి మరణానికి కారకులైనటువంటి చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు 70 రోజులుగా సూర్యాపేట జిల్లాలో ఉద్యమ కార్యాచరణ చేపట్టడం జరుగుతుంది. పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం ఇప్పటికే స్పందించి చర్యలు చేపట్టాల్సి ఉండే, కానీ వాళ్ళు ఆలస్యంగా చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. A1గా ఉన్న సురేష్ రెడ్డినేమో ఎస్పీ ఆఫీస్కు అటాచ్ చేసిండ్రు, A2గా ఉన్న సిఐని మాత్రం సస్పెండ్ చేసిండ్రు, డిఎస్పీని మాత్రం ట్రాన్స్ఫర్ చేసిండ్రు. కానీ 3rd డిగ్రీకి ప్రధాన కారకుడైనటువంటి చిలుకూరు ఎస్ఐని ఎమ్మటే సస్పెండ్ చేసి అతని మీద హత్య కేసు నమోదు చేసి ఉద్యోగం సర్వీస్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కర్ల రాజేష్ సంతాప సభలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే తుంగతుర్తి నియోజకవర్గంలో అర్వపల్లి మండల కేంద్రంలో ఈ నెల 16వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు కర్ల రాజేష్ సంతాప సభ అర్వపల్లి మండల కేంద్రంలో నిర్వహించబడుతుంది. ఈ సభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవశ్రీ మందకృష్ణ మాది గారు రాబోతున్నారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు అర్వపల్లి మండల పరిధిలోని ఎంఆర్పీఎస్ అత్యవసర కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చిలుకూరు ఎస్ఐని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసేంత వరకు, చట్టపరమైనటువంటి శిక్షలు పడేంత వరకు కూడా ఖచ్చితంగా కృష్ణమాది గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఈ నెల 28వ తారీఖున, ఫిబ్రవరి 28వ తారీఖున చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ చట్టపరమైన శిక్షలు అమలు చేయాలని ఫిబ్రవరిన సూర్యాపేటలో వేలాది మందితో జరిగే ప్రజాగ్రహ సభను కూడా విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తాము. నియోజకవర్గ పరిధిలో మన దళిత బిడ్డ లాకప్ డెత్ కావడం చాలా బాధాకరం. తెలంగాణ రాష్ట్రం మనం పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మనకు ఈ రకంగా జరగడం అనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. కాబట్టి దానికి సందర్భంగా ఈ నెల 16వ తారీఖు నాడు అరవపల్లి కేంద్రంగా వారి సంతాప సభ నిర్వహించుకోవడం చాలా బాధాకరం. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మందకృష్ణ మాదిగన్న గారిని ఆహ్వానిస్తూ ఈ ముందస్తు సమావేశాన్ని ఏర్పాటు చేసిన మండల అధ్యక్షులు మిత్రులు కుంకుడుపాల రవి మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.